హాయ్ అండి. ఈరోజు తొలేకాసు కదా! సో, అందు గురించి మనం చూస్తున్నారు కదా! ఏంటంటే బెల్లం తాలికలకి మనం పెట్టుకుంటున్నాం పిండి. సో, చాలా చాలా మందికి ఇష్టం బెల్లం తాలిక అంటే. ఎందుకంటే మన తొలేకాసు కదా! సో, పండగల్లో ఫస్ట్ గుండగా వచ్చేది మనకి తొలేకాసనండి. తర్వాత నుంచి మనకి పండగలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి లైన్‌గానే. అందరూ కూడా ఈరోజు చాలా నియమాలతో ఉండి చాలా అందరూ కూడా అంటే మనకి ఎక్కువ పూజలో పాల్గొంటూ ఉంటారండి. అంటే గుడి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఈ పిండి ఏంటంటే మేము 2 లోటాలు తీసుకున్నాము. లోటన్నర పిండి తీసుకుని 3 లోటాలు నీళ్ళు ఏసాము. వంతుకి వంతున్నర. సో, చూస్తున్నారు కదా! పిండంతా పెట్టేసామండి మేము. పెట్టేసాక ఫ్యాన్ గాలిలో పెట్టాము. ఫ్యాన్ గాలిలో పెట్టడం వల్ల మనకు పిండి అన్నది కొంచెం చెమ్మన్నది ఆరిపోద్దండి. చూస్తున్నారు కదా! నేను బెల్లం తాలికల కింద చేశాను. ఒక పళ్ళెంలో ఇవి చేసి ఒక పక్కన పెట్టుకున్నామండి. దీనికి ప్రాసెస్ ఏంటంటే కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది కొబ్బరికాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీళ్ళు పెట్టామండి. చూస్తున్నారు కదా! కొలత పెట్టాము నీళ్ళు. అలాగే మనకి పాకం అంటే మనకి ఎక్కువగా పాకంగా ఉండాలంటే మనకి తినడానికి జోరుగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. మనం కొలత మీద కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం జోరుగా ఉండాలనుకుంటున్నాం కదా! ఆల్రెడీ చేశాను. 2 పళ్ళాలయినాయి మొత్తం అండి నేను చేసినవి. చూస్తున్నారు కదా లైవ్‌లో. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇవి చేసేసి మనం పక్కన పెట్టుకున్నాక మన నీళ్ళలో లాలిక్కాయలు కొట్టేసండి అండ్ బెల్లముని తీపి చూసుకోవాలి. బెల్లం మనము కొంచెం వేసుకున్నాక అండ్ కొబ్బరికాయ తిరుగుడండి. అది కొబ్బరికాయ తిరుగుడు కూడా వేసాము. కొబ్బరికాయ తిరుగుడు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. బెల్లం తాలూకుల్లో అయినా సరే, కుడుముల్లో అయినా సరేనండి. ఈ రోజు అందరూ కూడా కుడుములు అండ్ బెల్లం తాలికలు వండుకుంటారు. కుడుములు వండుకుంటే ఎక్కువ మనకు కుబేరులుగా ఉంటారంట. సో, అందుకని పెద్దవాళ్ళు అంటారు కదా! కుడుములు కూడా వండుకుంటారు అండ్ బెల్లం తాలికలు వండుకుంటారు. చూస్తున్నారు కదా! పైకి నిండగా వచ్చేసింది. దీని నిండగానే మనకు కుక్కర్ పెద్దగా ఉండటం మూల ఎందుకంటే మనం ఎక్కువ వేసుకున్నాం కదా! సో, కొన్నన్న అయితే నేను కుడుములు చిన్న చిన్న కుడుముల కింద చిన్న సైజు అంటే ఒక ఉండ్రాలు టైప్‌లో వేసామండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని ఉండ్రాలు టైప్ చేసాము మేము. కనవయన్నీ కూడా తాలికలేనండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి వేసాం కదా! సో, దాని గురించి లాలిక్కాయలు ఒకటి వేసాము. కొబ్బరి ఒకటి వేసాం కదా! తినడానికి ఎంత బాగుంటుందంటే ఆల్రెడీ నేను మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో వేసుకున్నానండి నేను తినడానికి. చాలా చాలా బాగుంటుంది. మనకి ఇది చల్లారాలి. వేడప్పుడు తినకూడదండి. ఎందుకంటే మనకి వేడప్పుడు తింటే మనకి వామిటింగ్స్ వచ్చేస్తాయి, మోషన్స్. అందు గురించి కొంచెం చల్లారేయాలి. చల్లారాక తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడు ఇవి ఒక రోజైతే మర్నాడైతే ఇంకా బాగుంటాయండి. ఎందుకంటే చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ ఒక గిన్నెలో వేసుకున్నాను తినడానికి. ఎందుకంటే మర్నాడైతే మనకి ఈరోజు మనం చేసుకుంటే మర్నాడు ఉంటే అవి మర్నాడు తిన్నామంటే ఇంకా బాగుంటాయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే నేను ప్రతిసారి